ఈరోజు నేను మీకు ఈ వీడియోలో KooApp గురించి చెప్పబోతున్నాను. ఇది పూర్తిగా ఇండియాకి చెందిన యాప్. అందులోనూ ఆత్మనిర్భర్ భారత్ సోషల్ నెట్వర్కింగ్ కేటగిరీ కింద బెస్ట్ ఇండియన్ యాప్గా అవార్డు తీసుకున్న యాప్ ఇది. ఈ KooApp అనేది ట్విట్టర్కి మంచి పోటీ అని మాత్రం మనం చెప్పవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన దేశంలో 10% మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. అందులోనూ 10 లక్షల మందికి పైగా అసలు ఇంగ్లీష్ అనేది తెలియదు. కానీ వీరందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. దాంట్లో ఇంటర్నెట్లో ఉండే కంటెంట్ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంది. సో అలాంటి వారికి వారి భావాలను పంచుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే మాతృభాష అంటే ప్రేమించేవారు వారి భావాలను పంచుకోవడం కోసం, అంటే మాతృభాషలో పంచుకోవడం కోసం ఈ యాప్ అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పటికీ ఇది మనకు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ లాంటి 4 భారతీయ భాషల్లో లభిస్తుంది. అలాగే ఇంకొన్ని భాషల్లో కూడా రాబోతూ ఉంది. ఇప్పటికీ ఇందులో ఎంతోమంది తమ భావాలను పంచుకుంటున్నారు. రచయితలు, చిత్రకారులు, కవులు, రాజకీయవేత్తలు, సాహిత్యకారులు, ఇంకా ఎందరో భావుకత కలిగిన వారు ఇందులో ఉన్నారు. వీరందరూ వారి భావాలను పంచుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఇందులో చేరి మీ భావాలను కూడా పంచుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ యాప్ని ఎలా వాడాలో చెప్పబోతున్నాను. ముందుగా మీ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్లో KooApp అని టైప్ చేసి వెతకండి. ఇక్కడ KooAppని ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఇచ్చి ఓటీపీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు ఫోటో తీసుకోవచ్చు కూడా. సో ఈ పనిని మరలా అయినా చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఇక్కడ ఇది డెమో కోసం కాబట్టి దాన్ని స్కిప్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ టాప్ 50 జనాలను అనుసరించండి అనే బటన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ KooAppలో టాప్ 50 మెంబర్స్ని మనం ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ముందుగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే, మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ప్రొఫైల్ ఎడిట్ చేయండి అనేది తాకండి. మీ పేరు, హ్యాండిల్, జాబ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా మనం మార్చాల్సింది ఏంటి అని అంటే, మీ పేరును మార్చుకోవాలి. గెస్ట్ అనే పేరు నుంచి మీ పేరును ముఖ్యంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యాండిల్ అనేది యూజర్ ఐడి లాగా అన్నమాట. దీని ద్వారా వేరే వారు మనల్ని వెతకచ్చు, వారి కూలో మనల్ని మెన్షన్ చేయవచ్చు. మీ ఫ్రెండ్స్ లేదా వారు చేసిన కూలను వెతకడానికి ఇక్కడ ఉన్న సెర్చ్ బటన్ని క్లిక్ చేసి వెతకవచ్చు. సో వారు చేసిన కూలను లైక్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్లో డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది రీకూ బటన్ అంటారు. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు నచ్చిన కూలను మీ ఫీడ్ మీద మీరు షేర్ చేయొచ్చు. అంటే మీ ఫ్రెండ్స్కి మీరు వారి కూలను షేర్ చేయగలుగుతారు. అలాగే ఇది కామెంట్ బటన్. దీని మీద క్లిక్ చేసి ఏదైనా కామెంట్ రాయవచ్చు. రాసుకున్న దాన్ని మనం ఎడిట్ లేదా రిమూవ్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. మీ మనసులో భావాలను పంచుకోవడం కోసం ఇక్కడ +కు అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు లింక్ కానీ, వీడియోలను కానీ, ఫోటోలను కానీ యాడ్ చేసి కూడా మీరు చేయగలుగుతారు. మైక్రోఫోన్తో రికార్డ్ చేసి మీ మాటలను కూడా షేర్ చేయొచ్చు. అలాగే కెమెరాతో వీడియో రికార్డ్ చేసి కూడా మీరు చేయగలుగుతారు. హ్యాష్ట్యాగ్ని వాడచ్చు. @ వాడి మీ ఫ్రెండ్స్ని ఆ కూలో మెన్షన్ చేయవచ్చు. ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన ముందుకొచ్చిన మన ఇండియన్ యాప్ని మనందరం ఆదరించి ఉపయోగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఒక్కసారి వాడి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ సాయి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.